ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సామాజిక న్యాయం అనే పదాన్ని ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు ఎంతలా వాడేశారంటే ఆ పదానికి ఉన్న పవిత్రత కూడా పోయింది. ఈ వీడియోలో ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే సామాజిక న్యాయం జరుగుతుందా, లేక సామాజిక న్యాయం పేరుతో కేవలం ఒకే వర్గానికి పెద్దపీట వేస్తున్నారా అని అడిగితే సమాధానం మన కళ్ళ ముందే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలు చదివానని గొప్పగా చెప్తారు, కానీ ఆ పుస్తకాల్లో ఎక్కడా కింది స్థాయి కార్యకర్తకు న్యాయం చేయటం అనే పాఠం లేనట్టుంది. ఇది సామాజిక న్యాయమా, లేక కేవలం పదవుల పంపకమా? గ్రౌండ్ లెవెల్లో టీడీపీ జనసేన పార్టీల కోసం తన్నులు తిన్నది ఎవరు, కేసులు ఎదుర్కొన్నది ఎవరు? ఆ కాపు సామాజిక వర్గమే కదా. మరి వారికిచ్చిన గుర్తింపేంటి? రజనమ్మ లాంటి మహిళా నాయకురాలు ఆత్మగౌరవం కోసం బయటకొస్తే ఆమెపై బూతుల వర్షం కురిపించటం ఏ సంస్కారం? కష్టపడిన వారిని కాదని, మీ కళ్ల ముందు తిరిగే వారిని, మీ వ్యాపారాలకు సహకరించే వారిని తీసుకుని మీరు సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్తే జనం నమ్మాలా? ఇది కరివేపాకు రాజకీయం కాదా? అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, అయిపోయాక పారేయడం. ఇక రాజ్యసభ ఎంపీల గురించి మాట్లాడుకుందాం. ఇది దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన సభ. కానీ అక్కడ కూర్చోవలసిన వ్యక్తులెవరు? పర్యావరణాన్ని నాశనం చేసే ప్యాలెస్ యజమానులా? మనీ లాండరింగ్ కేసులు ఉన్న హవాలా వ్యాపారులా? కార్పొరేట్ కాలేజీల పేరుతో విద్యార్థుల దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేవారా? లేక మహిళలను అవమానిస్తూ నీచమైన పోస్టులు పెట్టే ఐటీడీపీ సంస్థల నాయకులా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు, ఎస్సీలకు రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవిస్తే మీరు మాత్రం ఆ గౌరవప్రదమైన స్థానాన్ని నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు కట్టబెట్టారు. ఇదేనా మీ విధానం? ఇదేనా మీరిచ్చే విలువలు? ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత బాధాకరమైన, నవ్వు పుట్టించే అంశం వర్లరామయ్య గారి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎంతో విధేయుడు. పార్టీ కోసం ఎంతలా అరిచారు. కానీ సీట్ అడగడానికి వెళ్తే రామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త, ఈ వయసులో తిరక్కండి అని చెప్పి పంపేశారట. ఎంత చమత్కారం! రాజ్యసభ అడగడానికి వెళ్తే ఆరోగ్య సూత్రాలు చెప్పడం చంద్రబాబు స్టైలే అనుకోండి. ఇలాంటి సీనియర్ నేతలే పక్కన పెట్టినప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి? జనసేనలో కాపు సామాజిక వర్గానికి దక్కిన గౌరవం ఇదేనా? మంత్రి పదవులు లేవు, కీలక స్థానాలు లేవు, కేవలం బానిసత్వం మాత్రమేనా? చివరిగా ఒక్క మాట, రాజకీయాల్లో కులాలుండొచ్చు, కానీ సామాజిక న్యాయమని గొప్పగా చెప్పుకుంటూ కేవలం కొందరికే లాభం చేకూర్చే ఇలాంటి కుతంత్రాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కష్టపడే వాడికి కాకుండా డబ్బులిచ్చే వాడికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు ఎన్నాళ్ళు నిలబడతాయి? రాజ్యసభ అంటే రాష్ట్ర సమస్యలను వినిపించే వేదిక. కానీ మీరు పంపిన 4 వ్యక్తులు ఏం వినిపిస్తారు? ప్రజలారా ఆలోచించండి. ఇలాంటి పుణ్యపురుషుల చేతుల్లోకి మన రాష్ట్ర భవిష్యత్తును వదిలేయాలా?